హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఏపీ పోలీస్ శాఖలో ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో దానికోసం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎలా అప్లై చేసుకోవాలి, అండ్ శాలరీస్ ఎంత, అండ్ ఏజ్ లిమిట్స్ ఏంటి, ఆ డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ వీడియోని చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఆంధ్రప్రదేశ్ SLPRB అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ నోటిఫికేషన్ 2025. సో ఇది వచ్చేసి రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ మనకి టోటల్గా 42 వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. అవేంటి అంటే జోన్ 1లో విశాఖపట్నం రేంజ్ చూసుకున్నట్లయితే 13 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ జోన్ 2లో ఏలూరు రేంజ్ చూసుకున్నట్లయితే 12 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ జోన్ 3 గుంటూరు రేంజ్ చూసుకున్నట్లయితే 12 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జోన్ 4 ఇది కర్నూలు రేంజ్, ఇక్కడ 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో టోటల్గా మనకి 41 వేకెన్సీస్ అయితే ఉన్నాయి అనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో దీనికోసం మీరు అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే మీరు జూలై 1, 2025 నాటికి 42 ఇయర్స్ బిలో అయితే ఉండవలసి ఉంటుంది. అండ్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో మీరైతే 1983 కంటే ముందు పుట్టిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఏజ్ లిమిట్స్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్స్ రూల్స్ ప్రకారం SC/ST వాళ్ళకి 5 ఇయర్స్ అండ్ OBC వాళ్ళకి 3 ఇయర్స్ అండ్ PWBD వాళ్ళకి అయితే 10 ఇయర్స్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్స్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ శాలరీస్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇక్కడ దీనికోసం 57,100 నుంచి 1,47,600 రూపీస్ మధ్యలో అనేది మీకు శాలరీ అనేది ఉంటుంది. అండ్ దీనికోసం మీరు క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే న్యాయవాదిగా నమోదుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ లేదా ఏదైనా రాష్ట్రం లేదా ఇండియన్ బార్ కౌన్సిల్ జారీ చేసిన సర్టిఫికేట్ అనేది మీకు ఉండాల్సి ఉంటుంది. అండ్ స్థానిక బార్ అసోసియేషన్స్ అండ్ సంబంధిత కోర్టులో ప్రిసైడింగ్ అధికారులు జారీ చేసిన నోటిఫికేషన్ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రిమినల్ కోర్టుల్లో అట్లీస్ట్ ఒక 3 ఇయర్స్ అనేది మీరు ప్రాక్టీస్ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఈ క్వాలిఫికేషన్స్ అనేది ఒకసారి మీరు క్లియర్గా చూసుకోండి. అండ్ మీరు ఎలిజిబుల్ అవుతామనుకుంటే డెఫినెట్గా అయితే ట్రై చేయండి, బికాజ్ 42 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ దీనికోసం మీకు అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే OC అండ్ BC వాళ్ళకు చెందిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకుంటే ప్రాసెసింగ్ ఫీజ్ అండ్ ఎగ్జామ్ టెస్ట్ మొదలైన వాటి కోసం అయితే 600 రూపీస్ ఎగ్జామ్ ఫీజు ఉంది. అండ్ SC/ST వాళ్ళకి వచ్చేసి 300 రూపీస్ ఉంది. అండ్ మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా 600 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజ్గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీనికోసం మీరు అప్లై చేసుకోవడానికి డేట్ చూసుకున్నట్లయితే మీరు దీనికోసం ఆగస్ట్ 11, 2025 నుంచి సెప్టెంబర్ 7, 2025 ఈ డేట్ లోపు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎలా అప్లై చేసుకోవాలి అనుకుంటే ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు SLPRB వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మీ నేమ్ అండ్ మీ ఫాదర్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ మొబైల్ నెంబర్ అండ్ కమ్యూనిటీ అండ్ SSC హాల్ టికెట్ నెంబర్ లేదా దానికి సంబంధించిన క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా దాని ద్వారా అయితే మీరు SLPRB వెబ్సైట్లో అందుబాటులో ఉన్న ఏదైనా ఒక విధానం ద్వారా అయితే మీరు అప్లికేషన్ ఫీజు కూడా చెల్లించవచ్చు. సో దీని ద్వారా అయితే మీరు అప్లికేషన్ ఫీజు చెల్లించవచ్చు. అండ్ మీరు అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ లింక్ మన డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, ఒకసారి అక్కడ కూడా చెక్ చేసేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మీరు మాత్రం ఎటువంటి లేట్ చేయకుండా దీనికోసం ఈ జాబ్స్ కోసం అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి, మీరు ఎలిజిబిలిటీ ఉంటే. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.